కొంతమంది అంటుంటారు నిత్యంతో గురించి ఎప్పుడైనా ఆలోచన చేసామంటే ఎందుకు సార్ మనకి చచ్చిపోయేదాకా మన ప్లానింగ్ లేవు అనుకుంటే ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మీరు ఎప్పుడైనా చూసి వచ్చారా? ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో? లేకపోతే శాండీ గారు మీరు చూసారా? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అందులో బట్టి ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి ఎక్కడికో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక యవనొస్తున్న అడిగాను, బాబు నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసు అంటే వాడన్నాడు, నేను చనిపోయిన తర్వాత చిలక చెట్టు మీద పుట్ట మీద ఎగురుతుందని అన్నాడు. ఫోన్లే నాయన లోపల చిలక ఉందని గుర్తించావు, కానీ ఈ చిలక పుట్టల మీద చెట్ల మీద ఎగరదు ఆయన. కొంతమందికి నిత్యత్వాన్ని గురించి అవగాహన చిలక ఉందని లోపల ఒకటే మంది ఆ ప్లాట్ఫామ్ల మీద చిలకను పెట్టుకుని ఉంటారు. బాబు నా భవిష్యత్తు ఏంటో చెప్పంటారు. రామ్మా చిలకమ్మ అనగానే అది బయటకు వచ్చి ప్యాక్ ముక్క తీస్తారు, దానిలో ఇదిగో ఇది చిలక చెప్పాలని భవిష్యత్తు. బైబిల్ చెప్పింది మానవ మరణం తర్వాత మరొక మహోన్నతమైన జీవితం ఉంది, అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యములోనూ ఉండాలనే దేవునికి ఆలోచన. మరి చనిపోయిన అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారంటే జాగ్రత్త వినండి, ఈ భూమి మీద నాకు దేవుడు వద్దు అంటే ఆ తర్వాత కూడా నువ్వు దేవుడు లేకుండానే బ్రతకాలి. ఆ దేవుడు లేని స్థలాన్నే నరకం